హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ, ఈ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట గురించి. సో అతను చెప్పిన ప్రకారము ఈ తొక్కిసలాట జరగక ముందు పోలీసు వాళ్ళు సంధ్యా థియేటర్కి హెచ్చరికలు పంపారు. ట్రాఫిక్ కష్టం అవుతుందని చెప్పి అట్ ద సేమ్ టైం హీరో గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేటట్టు చూసుకోమని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తొక్కిసలాట అయితే జరిగింది. తర్వాత కూడా హీరో ఆ సినిమాను ఇంటర్వ్యూల దాకా చూశాడు. అప్పుడు వచ్చి ఈ పోలీసు వాళ్ళు ఈయన వెళ్ళిపోమని చెప్తే ఈయన నార్మల్గా వెళ్ళిపోకుండా మళ్ళీ సన్ రూఫ్ ఓపెన్ చేసి ప్రజలకు అభివాదం చేసుకుంటూ మంది మార్బలంతో ఆ తొక్కిసలాటను మరొకసారి ప్రేరేపించే విధంగా సైలెంట్గా వెళ్ళిపోకుండా జనాలను రోడ్ల మీదకి రప్పించి అందరినీ తన వెహికల్ వైపు రప్పించే విధంగా కూడా ఆయన ప్రవర్తించాడు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం. ఇది మనము ఈజీగా కొట్టిపారేయలేము. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే అందులో నిజం లేకపోతే ఆయన స్టేట్మెంట్ ఇయ్యాడు. ఇది ఒక వ్యక్తిగత కక్షనో ఇంకేదో కాదు. కానీ జరిగిన విషయాన్ని ఆయన ఇంత సూటిగా అసెంబ్లీలో చెప్పాడంటే ఇది వాస్తవం అని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇంత ముందు దాకా మనం ఏమనుకున్నాం అంటే అది హీరో గారికి తెలియదు, ఈ తొక్కిసలాట జరిగింది, ఆయన ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈయన చెప్పే విషయాలను బట్టి చూస్తే హీరో గారికి విషయాలన్నీ అవగతమయ్యాయి. అయినా కూడా ఆయన సత్వరం అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే చాలా సమయం గడిపాడు. అలాగే పోలీసులు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి తన ఇష్టారీతిగా ప్రవర్తించాడు అనే విషయం అయితే స్పష్టం. సో దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఇంకా చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ప్రజల భద్రతను పక్కన పెట్టి ఇలా సెలబ్రిటీలను ఎంకరేజ్ చేయడమో లేకపోతే సినిమా స్టార్స్ను పైకి ఎత్తడమో ఇవి చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఆలోచిస్తే అది నిజమే. ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా కనీస బాధ్యత ఉండాలి. వాళ్ళు ఏదైనా ప్రజల్లోకి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు ప్రజా భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రవర్తన కూడా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకు సినిమా ప్రమోషను తద్వారా ఎంత లాభాల్ని గడించాము లేకపోతే ఎన్ని కోట్లు వసూలు చేశాము మొదటి 2 రోజుల్లో 3 రోజుల్లో ఇలాంటి విషయాలపైన దృష్టే తప్ప అక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాంటి ఏమి వీళ్ళకి ఉండవు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అది పోలీస్ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళు చూసుకుంటారు అనేది. కానీ ఇక్కడ వ్యవస్థలు కూడా అన్ని పరిమితమైన బలగాలు కలిగి ఉన్నట్టువే. అంతేగాని మనం లక్షల కొద్దీ అక్కడికి రప్పించేసి దాన్ని పోలీసులను కంట్రోల్ చేయమంటే అది అయ్యే పని కాదు. సో ఇక్కడ సినిమా వాళ్ళు కూడా ఎంతో బాధ్యత వ్యవహరించాల్సిన విషయం ఉంది. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు రాయితీలు ఇవ్వాలి ఈ సినిమా వాళ్ళకి. ఎందుకంటే సినిమా అనేది కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఎప్పుడో సినిమా వాళ్ళే చెప్పుకున్నారు. వాళ్ళు ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ బాగుంటే ఆటోమేటిక్గా దానికి డిమాండ్ వస్తుంది, దానికి రేటు పెంచుకోవచ్చు, ప్రజలు కూడా దాన్ని కొనడానికి ఆసక్తి చూపుతారు, ఎక్కువ మొత్తం ఇచ్చేయినా సరే. కానీ అలాంటిది ఏం లేకుండా ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక జీవో తెచ్చుకొని మా సినిమా రిలీజ్ అవుతుంది రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఉత్పత్తి రంగాలు ఉన్నాయి, ఏ రంగంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. మా ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది, మాకు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి. మామూలుగా అయితే ఏ సంస్థ అయినా ఉత్పత్తి వ్యయాలను బట్టి వాటి రేట్లు నిర్ణయిస్తుండే, అందులో ఉన్న టెక్నాలజీ బట్టి కానీ లేకపోతే యూజబిలిటీ బట్టి కానీ లేకపోతే ప్రజలకు ఎలాంటి విషయాలని లేకపోతే ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తుంది అనే విషయాన్ని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఇక్కడ సినిమా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇలాంటి ఏమీ లేవు, ఇలాంటి పారామీటర్స్ ఏం లేకుండా డైరెక్ట్గా సినిమా వాళ్ళు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గరికి కానీ సీఎం దగ్గరికి కానీ వెళ్ళిపోవడము, ఈ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవడము. అసలు ఇందులో ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు ఏం సాధించారని ఇవ్వాలి? పోనీ ఆ సినిమా తీసేది ఏదైనా ఒక సంఘ సంస్కృతిదో లేకపోతే దేశానికి పనికొచ్చే విషయాలను ఆ సినిమాలో చూపించామనో లేకపోతే ఎడ్యుకేషనల్ పరంగా యువతకు కానీ స్టూడెంట్స్కి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇలాంటి ఏమి ఉండవు. ఫక్తు దొంగలు, స్మగ్లర్లు ఇలాంటి వల్ల సినిమాలు తీసేసి మాకు బడ్జెట్ ఇంత అయింది, మాకు పర్మిషన్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలి? మీరు ఏమన్నా ఏం సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? ఇప్పుడు ఆ సినిమాలు చూస్తే అందులో పక్కా దొంగ ప్రభుత్వాన్ని, సంస్థలను లేకపోతే మన మొత్తం వ్యవస్థను ఎలా మోసం చేసి ఎదగాలి, అడ్డదారులు ఎలా సంపాదించాలి, ఇలాంటి విషయాలు తప్ప అందులో పనికొచ్చే విషయం ఏమన్నా ఉందా? పుష్ప 1, పుష్ప 2 లేకపోతే ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చే మొత్తము ఈ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే హీరో సినిమాల్లో వాళ్ళు కానీ సమాజానికి ఏం లాభం ఉంది? వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి?
ఏ సినిమా చూసినా సెక్స్ హింసల విశృంఖలత్వం తప్ప సమాజానికి పనికొచ్చేది ఏదీ లేదు. మరీ ముఖ్యంగా అందులో హీరోయిన్ చూడాలి, ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసి ఒక సాధారణ జీవం ఉన్న మనిషిలా కూడా ప్రవర్తించకుండా నీచమైన డైలాగులు, ఆమె మీద చేతులు కాళ్ళు వేసి ఆమెను మొత్తం ఇంకా ఐటమ్ సాంగ్స్ అయితే ఇంకా దారుణం అసలు. అది బట్టలు ఉన్నాయా లేదా అని చెప్పి భూతద్దాలు వేసుకొని ఎతకాల్సిన అవసరం వస్తుంది. ఆ పాటలలో సాహిత్యం కూడా అంతే అధమ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి దరిద్రమైన చిత్రాలు తీసి ప్రోడక్ట్ తయారు చేసి స్టిల్ వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంటే అసలుకి వాళ్ళకి మానవత్వము, సిగ్గు ఇలాంటి ఏమైనా ఉందో లేదో అర్థం కాదు. చెత్త ప్రోడక్ట్స్ తీసి మళ్ళీ మాకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇండస్ట్రీని బతికించండి, ఇలాంటి డైలాగులు ఎందుకు కొడతారో అర్థం కాదు. అసలు అలాంటి దిక్కుమాల సినిమాలకి అంతంత బడ్జెట్లు పెట్టి అంతంత రెమ్యూనరేషన్లు ఇచ్చి ఎవడు తీయమన్నాడు? తీసి ప్రభుత్వం నెత్తిన కూర్చొని దాని రేట్లు ఎందుకు పెంచుకోవాలి? పోనీ పెంచుకున్నారు, దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏముంది? సీట్కి ఇంత ట్యాక్స్ అని ఉంటుంది. ఈ పెంచుకున్నది ఎంత పెంచుకున్నారో తెలియదు, దానికి రిటర్న్ రూపంలో గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ ఇస్తున్నారో తెలియదు. అసలు ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తున్నారు? ఎవరు గవర్నమెంట్కి అప్పచెప్తున్నారు? తద్వారా గవర్నమెంట్కి ప్రజలకి ఉండగూరే లాభం ఏంటి? ఇది ఎవరు ఆలోచించట్లేదు. ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఆలోచించట్లేదు. సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వాల్లో కూడా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థాయిలో ఉండే సినిమా వాళ్ళు ముఖ్య పదవులలో ఉంటున్నారు. తద్వారా లాబింగ్ చేసి ఈ పర్మిషన్లన్నీ తెస్తున్నారు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా ప్రజా సంక్షేమం కంటే ఆ ఇండస్ట్రీ బాగోగులు తప్ప ఇంకేమీ పట్టవు వాళ్ళకి. ఎంతసేపు ఉన్నా ఆ నలుగురు ఆ ఇండస్ట్రీలో ఉండే 100-1,00,000 మందో వాళ్ళే బాగుపడాలి, ప్రజలకు ఉన్నగురి లాభం ఏంటనేది మేము ఎప్పుడు ఆలోచించమనే విధంగానే చెప్తున్నారు. సో ఇదంతా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. ఎందుకంటే మనము ఈ సినిమా వాళ్ళను ఏదో దైవాంశ సంభూతులను ఇంకోటనో ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక వినోద రంగంలో ఉన్నారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ సృజనాత్మక శక్తి యూజ్ చేసి మనకు ప్రోడక్ట్ ఇస్తున్నారు. బాగుంటే చూస్తాము, అంతే. అక్కడితో అది ఆగిపోవాలి. అంతకు మించి వాళ్ళని దైవాంశ సంబోధులను లేకపోతే లార్జర్ దాన్ లా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళని ఏమన్నా అంటే కన్నా ఒక్కొక్కడు గొడవలు పడ్డము, మా వాడిని అంటావా, మీ వాడెంత, వాడెంత, వీడెంత, ఇంత అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. అందరూ ఇండస్ట్రీకి సమస్యలు ఏమన్నా వస్తే ఏకమైపోతారు. ప్రజలకు వాళ్ళ వల్ల వచ్చే లాభాలు వాళ్ళు ఏనాడుగురు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. ప్రజా సమస్యల గురించి సినిమాలు కూడా తీయరు. ఎందుకంటే అవి కాసులు రాల్చవు కాబట్టి అలాంటి చిత్రాలు చేయరు. ఎలాంటి ఏ విధమైన విషయాలపైన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమీ చేయరు. వాళ్ళు ఎంతసేపు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. అందులో వాళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు. అందువల్ల తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యాపారాత్మక ధోరణి. అవన్నీ తెలిసి కూడా మనం ఎగబడి వాళ్ళని ఆకాశానికి ఎత్తి వాళ్ళు ఇంతోళ్ళు అంతోళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ చట్టం కూడా ఎలా పనిచేస్తుందో అర్థం కాదు. ఒక మామూలు వ్యక్తి వెళ్ళినప్పుడు కోర్టులో ఇంత సత్వరము స్పందించి దాన్ని టేకప్ చేయడము, ఆ జడ్జి ముందరకి హీరింగ్ వెళ్ళడం కానీ సామాన్యంగా జరగవు. ఏదో సెలబ్రిటీలో సినిమా వాళ్ళు పేరున్న రాజకీయ నాయకులు వీళ్ళు వెళ్తే అసలు ఆ ఫైల్ ఈజీగా మూవ్ అయిపోతుంది. మధ్యాహ్నంకే హీరింగ్ వస్తుంది, లంచ్ మోషన్ పిటిషన్ అంటారు, ఇది అంటారు, వెంటనే జడ్జి దగ్గరికి వెళ్తుంది, ఏదో ఒక నిర్ణయము అదే రోజు వెలువడుతుంది. ఇవి ఎలా జరుగుతాయో ఇప్పటికి కూడా అర్థం కాదు. అంటే చట్టము అందరికీ ఈక్వల్గా అందాలి, కానీ సామాన్య మానవుడికి ఒక టైం తీసుకుంటే ఇలాంటి సెలబ్రిటీలకి, డబ్బున్న వాళ్ళకి, లేకపోతే పేరు మోసిన లాయర్లను పెట్టుకున్న వాళ్ళకి అది వెంటనే అందుతుంది. మన ఈ ఐరనీ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు ఈ చట్టం లేదా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక కేసు యొక్క ప్రాధాన్యతలను ఎలా డిసైడ్ చేస్తారు, బేస్డ్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్. దీనికి ఏమన్నా ఒక ప్రీమియం అమౌంట్ చెల్లిస్తే అది ముందు హీరింగ్కి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే ఆ కేసు తీవ్రత దృష్ట్యా ముందుకు వెళ్తుందా, అది దీని మెరిట్ దృష్ట్యా వెళ్తుందా, ఎట్లా వెళ్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, మధ్యాహ్నానికే వచ్చేసాడు. అదే మామూలు వ్యక్తి ఎవరైనా అరెస్ట్ అయితే వాడు హీరింగ్ల మీద హీరింగ్లు తిరిగి అది ఎప్పటికో కానీ హీరింగ్ రాదు, వాడికి నిర్ణయం రాదు. ఇప్పటికి కూడా నాకు ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందో కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ విషయము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కుటుంబాలకి వీళ్ళ కుటుంబాలకి గొడవలు ఉన్నాయన్నారు. అదే ఒక సినిమా వ్యక్తికి ప్రాబ్లం వస్తే అందరు కలిసిపోయినారు. ఇప్పుడు ఆ చనిపోయిన పిల్లోడి గురించి, ఆ చనిపోయిన ఆమె గురించి కానీ వాళ్ళ కొడుకు గురించి కానీ సినిమా వాళ్ళు ఎవ్వడూ మాట్లాడడం లేదు. మాకు సంబంధం లేని విషయం, అది మా వల్ల జరిగిన విషయం కాదన్నట్టే ఉన్నారు. కానీ వాస్తవికంగా చూస్తే దీనికి రూట్ కాజ్ ఎవడంటే ఈ సినిమా రిలీజ్ కావడము, ఈ సదరు హీరో అక్కడికి వెళ్ళడం. ఇతనే అక్కడికి వెళ్ళకపోయింటే ఆ తొక్కిసలాట జరిగేది కాదు, ఈ తలనొప్పులు వచ్చేటివి కాదు, ఆ కుటుంబము ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యేది కాదు. కానీ దాని గురించి మాట్లాడేటోడు ఎవ్వడు లేడు. ఎంతసేపు హీరో మధ్యాహ్నము ఎంతసేపు ఉన్నాడు ఆ జైల్లో, ఉన్నప్పుడు ఏం చేశాడు, ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించడం, ఆయనకి ఏదో నష్టము కష్టాలు జరిగినట్టు
ఇదంతా వన్ సైడ్ చూపిస్తుంది, అంత వాళ్ళ పక్షపాతం ఎట్లా ఉంటుంది అని చూపిస్తుంది. వాళ్ళకు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉంది, వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళ పరిధి దాటి బయటికి వచ్చి ఆలోచిస్తారు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికైనా సామాన్య ప్రజానీకము కళ్ళు తెరుచుకొని చూడాలి. సినిమా వాళ్ళను ఒక వినోదాన్ని అందించే ఒక ఇండస్ట్రీకి చెందిన వారిగా మాత్రమే చూడాలి. అంతవరకే. సినిమా రిలీజ్ అయిందా బాగుండి చూడు, లేకపోతే లేదు. అంతేగాని జోవికి ఇంత చిల్లులు పెట్టుకొని వెళ్ళి ఆ సినిమాను 3,000 10,000 పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఆ చనిపోయిన ఆవిడ కుటుంబం కూడా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం, నెలకు 30,000 40,000 జీతం వచ్చే కుటుంబము ఆ సినిమా కోసం ఒక్కొక్క టికెట్ 3,000 పెట్టి కొన్నారు. అంటే నలుగురు వెళ్ళి 12,000 పెట్టి కొన్నారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నెల రోజులు గడపచ్చు ఆ 12,000 ఉంటే. అంత డబ్బులు పోసి తగలబెట్టి చివరికి కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చుకున్నారు. మనము ఈ ఎక్సైట్మెంట్ని, హీరో వర్షిప్ని ఇవన్నీ వదిలేసి చాలా ప్రాక్టికల్గా ఆలోచించి చూడాలి. ఇప్పుడు 12,000 పోయిందే, ప్రాణాలు పోయినాయి, వీళ్ళని ఎవడు పట్టించుకునేటాడు లేడు. పైపెచ్చు ఇప్పుడు ఈ మీదే తప్పుగా కూడా ఎత్తున్నారు. అంత చిన్నపిల్లలు వేసుకొని ఆ మొదటి రోజు ఆ సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంత చిన్నపిల్లలు వేసుకొని పిల్లల పైన బాధ్యత ఉండే ఆ కేర్ తీసుకుని దూరంగా ఉండాల్సిన వాళ్ళు మీరు ఆ గుంపులోకి ఎందుకు వెళ్ళారు, ఈ ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నారని లేవనెత్తుతున్నారు. అది కూడా నిజమే. అలా అక్కడ గుంపు ఉంటుంది, తొక్కిసలాట జరుగుతుందని తెలుసు. బట్ స్టిల్ వీళ్ళు ఎందుకు దూసుకెళ్లారు ఆ విషయంలో? లేదా వీళ్ళు ఒక కార్నర్లో ఉండే జనాలు వచ్చి వీళ్ళ మీద పడ్డారా ఏమో తెలియదు. కానీ అలాంటి గుంపున్నే చోటికి అసలు మనం చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళడమే ఒక పెద్ద తప్పు. ఈవెన్ పెద్దోళ్ళమే సర్వైవ్ కాలేము. తొక్కిసలాటలు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూసాము. తొక్కిసలాట జరిగినప్పుడు పెద్ద పెద్దోళ్ళు కూడా చనిపోయారు. అలాంటిది పిల్లలను ఎలా కాపాడుకోవాలని వీళ్ళు ధైర్యం చేస్తారో అర్థం కావట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ డబ్బులను కాపాడుకోండి. అదే డబ్బులను మీ కుటుంబాల కోసం వెచ్చించండి. ఈ ప్రీమియం టికెట్లు కొని, ఈ ఫ్యాన్స్ షోలు అని చెప్పి ఇవన్నీ చెప్పి డబ్బులు తగలబెట్టద్దు. ఆ సినిమా ఎక్కడికి పోదు, ఇంకో 4 రోజులు ఆడుతుంది, బాగుండే చూడొచ్చు. ఒకవేళ బాగాలేకపోతే 2వ రోజు నుంచే డ్రాప్ అయిపోతుంది. అప్పుడు కూడా ఈజీగానే టికెట్లు దొరుకుతాయి. కాబట్టి ఇలా మీరు తొందరపడి కుటుంబాలు రోడ్డు మీద తెచ్చుకొని ఆ హీరోల కోసం గొడవలు పడి మానసికంగా దెబ్బతిని కష్టాలు పాలవద్దు. విజ్ఞతతో ఆలోచించండి.